ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ దర్శనం, అటు పక్కకే కృష్ణమ్మ ఉరుకులు, బోటెక్కి పడవల మీద షికార్లు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిలబడి సెల్ఫీలు. విజయవాడ అంటే మొదలు గివ్వే గుర్తొస్తాయి అందరికీ. హైదరాబాదు జిల్లాలకెళ్ళి కూడా బగ్గ పోతుంటారు. ఇన్ని రోజులు గిట్లుండే, ఈ 2 రోజుల సంది చూస్తే పరిస్థితి ఆగమాగమున్నది. ఇంతకు ఆడ ఆనల కథ ఎట్లుంది, పబ్లిక్ తిప్పలేంది అరుచుకుందాం పాండ్రి. ఇండ్ల నడుమ ఇంకో కృష్ణానది వాడుతున్నట్టే ఉన్నది విజయవాడలా. 2 రోజులు ఇరాం లేకుండా ఆనలు దంచితే అంతా ఆగమాగము. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పొంగుడు వంగుతుంది వరద. అగో రైల్వే బ్రిడ్జ్ ని మింగేస్తా అన్నట్టే దుంకుతున్నది. ఇళ్ల నడుమ మనుషులు మునిగిపోయే లోతొచ్చిన ఈ నీళ్లు బంగ్లాల మీదకి ఎక్కి నిలబడ్డారు. మంత్రుల ఇండ్లు కూడా నీళ్లలోనే. యోగా మాస్టర్ మంతెన గారి ఆశ్రమం మునిగితే అందులోళ్ళని గిట్ల బయటికి తీసుకొచ్చారు. ఎటో చూడు వరదనే పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు. కొద్దు సీఎం చంద్రబాబు సారే రాత్రి సంధి పడవలు జేసీబీల మీద తిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు, తిండి పొట్లాలు వంచాడు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కు ఫోన్ చేసి 40 పవర్ బోట్లు 6 హెలికాప్టర్లు పంపిండు. పంజాబ్ కెళ్లి 100కు మీదనే ఎన్డీఆర్ఎఫ్ టీములు దిగినాయి. ఇక ఇటు చూడండి, అటు మునిగిన బండ్లు, ఇటు పడవలు, తిండి పొట్లాలు, నీళ్ల బాటిళ్లు పడవలలో వేసి పబ్లిక్ కు సప్లై చేస్తున్నారు. పెన్నర్లేని ఆనలు పడ్డాయట. మరి బండరాలు పడి ఇండ్లు పొరక అయినాయి. ముందే పబ్లిక్ ను ఖాళీ చేయించిండ్రు. ఇటు కృష్ణలంక ఏరియాలో తిరిగిండు పాత సీఎం జగనన్న. మేం పవర్లున్నప్పుడు కట్టించిన కరకట్టతోటే ఇప్పుడు పబ్లిక్ పానాలు కాపాన్యమని పార్టీ లీడర్లు సాటింపేసుకున్నారు. ఇక కృష్ణమ్మ శాంతించాలి, వరదలు తగ్గాలని దుర్గమ్మ గుడిలో అయ్యవాళ్ళు శాంతి పూజలు చేసిండ్రు.